ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథము 50వ అధ్యాయము 8వ వచనం. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. మనల్ని నీతిమంతునిగా ఎంచేవాడు మనకి దగ్గరలోనే ఉన్నాడు. మనము చేసేటటువంటి క్రియలను బట్టి కానీ, మనము చేసేటటువంటి పనులను బట్టి కానీ మనల్ని నీతిమంతునిగా ఎంచేవాడు మనకి దగ్గరలోనే ఉన్నాడు. మనము చేసే పనులను బట్టి, మనం చేసే క్రియలను బట్టి మనల్ని నీతిమంతునిగా ఎంచదగిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే. ఆయనే యేసుక్రీస్తు వారు. ఈ మనుషులు, ఈ లోకము, ఈ సమాజము ఏది కూడా మనల్ని నీతిమంతునిగా ఎంచలేదు. ఎందుకంటే ఈ లోకంలోనే చాలా పాపం ఉంది. మనల్ని నీతిమంతునిగా ఎంచదగిన మనుషులు ఎవరు లేరు. ఎందుకంటే అందరూ నీతిమంతులు కారు. వారు మనల్ని ఎంచలేరు. మనము చేసేటటువంటి పనిని బట్టి, మనము చేసేటటువంటి క్రియలను బట్టి మనల్ని నీతిమంతులుగా ఎంచుతారు. అయితే లోకంలో ఉన్నటువంటి ఈ మనుషులు ఎవరు కూడా మనల్ని నీతిమంతులుగా ఎంచలేరు. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 1వ వచనం. మనుష్యులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలెను. మనుషుల దృష్టిలో మనము నీతిమంతుడిగా ఎంచబడకపోయినా, ఈ లోకము దృష్టిలో మనము నీతిమంతుడిగా ఎంచకపోయినా ఒక విమర్శ దినం వస్తుంది. ఒక సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ దినమున ఈ మనుష్యులకి ఎవ్వరికీ మనలో నీతి కనిపించకపోవచ్చు, కానీ ఆయనకి కనిపిస్తుంది మనలో ఉన్న నీతి. ఆయన చూడదగిన దేవుడు. ఈ మనుషులు మనలో ఉన్నటువంటి నీతిని గుర్తించలేకపోవచ్చు. ఈ మనుషులు వీటి సంగతి ఏంటో మాకు తెలుసు. ఇప్పుడు ఏదైనా ఒక తప్పు జరిగింది అనుకుందాం. ఆ తప్పు మనము చెయ్యలేదు అనే విషయము మనుషులు ఖచ్చితంగా నమ్మాలి. అప్పుడే మనుషుల దృష్టిలో మనము నీతిమంతులుగా ఎంచబడతాం. ఈ తప్పు అతను చేసి ఉండడు, ఈ తప్పు ఆమె చేసి ఉండదు, ఎందుకంటే అతను చాలా నీతి గలవాడు, ఎందుకంటే ఆమె చాలా నీతి గలది, కాబట్టి ఆమె ఈ తప్పు చేసి ఉండదు, కాబట్టి ఆయన ఈ తప్పు చేసి ఉండడు అనే నమ్మకం ప్రజలకి ఉండాల. అనే నమ్మకం ఈ సమాజానికి మన మీద ఉండాల. కానీ నేడు ప్రస్తుతము ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరు లేరు, ఇట్లాంటి ఆలోచనలతో ఎవరు లేరు. ఎందుకంటే మనుషులు చేసే పాపాలు, మనుషులు చేస్తున్నటువంటి ఈ తప్పులు మూడో కంటికి తెలియకుండా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒక మనిషిని ఇంకొక మనిషి నమ్మే పరిస్థితుల్లో లేడు. ఒక మనిషిని ఇంకొక మనిషి వీడి నీతిమంతుడు, వీడి తప్పు చేసి ఉండడు, లేదా ఏమి తప్పు చేసి ఉండదు అనే పరిస్థితుల్లో మనుషులు లేరు. అందుకని మనము మనుషుల కోసము బ్రతకకుండా, మనుషుల కోసం ఆలోచించకుండా, ఈ లోకము కోసం ఆలోచించకుండా, ఈ సమాజము కోసం ఆలోచించకుండా, వీరు ఎవ్వరూ కూడా మనలో ఉన్నటువంటి మంచి లక్షణాలను వీరు గుర్తించకపోయినా మనం బాధపడవలసిన పని లేదు. వీరెవరు కూడా మనలో ఉన్నటువంటి మంచి లక్షణాలను వారు గుర్తించకపోయినా మనం బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి మంచితనాన్ని, మనలో ఉన్నటువంటి నీతిని, మనలో ఉన్నటువంటి యథార్థతను గుర్తించగలిగిన వాడు, చూడదగిన వాడు ఒకరున్నారు. ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన చూస్తాడు మనలో ఉన్నటువంటి మంచిని, ఆయన చూస్తాడు మనలో ఉన్నటువంటి నీతిని. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉండినప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. యేసుక్రీస్తు వారిని సిలువ వేయటానికి ముందు పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఈ పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు పిలాతు జనులందరి ముందు ఒక యేసుక్రీస్తు వారిని, ఆయనతో పాటు ఒక మోసము చేసి, ఒక దొంగగా ఉండి, ఒక పాపము చేసే వ్యక్తి అయినటువంటి బర్నబాను కూడా తీసుకొని వస్తారు. వీరిద్దరిలో మీకోసం ఎవరిని విడిచిపెట్టాలి అని అడిగితే ప్రజలందరూ కూడా
బర్నబాని మా కోసం వదిలిపెట్టండి కానీ యేసుక్రీస్తు వారిని వదిలిపెట్టవద్దు, బర్నబాని వదిలిపెట్టండి అని చెప్తారు. అప్పుడు పిలాతు ఏమంటాడంటే, సరే బర్నబాని వదిలిపెడతాను, మరి యేసుక్రీస్తు వారిని ఏం చేయాలి అని అడిగితే అందరూ అంటారు యేసుక్రీస్తు వారిని సిలువ వేయమని. పిలాతు అంటాడు, ఆయన సిలువ వేసే అంత తప్పు ఆయన ఏం చేయలేదు, ఆయనకి ఎందుకు సిలువ వేయాలి, ఆయన అంత అపరాధము చేయలేదు అని మళ్ళీ ప్రజలకు చెప్తే ప్రజలు ఆయన మాట వినకుండా బాగా గోల చేస్తా సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని ఎక్కువగా గోల చేస్తా ఉంటే ఇంకా చేసేది ఏం లేక ఆయన ఏం చేస్తాడంటే కొంచెం నీరు తీసుకొని ప్రజలందరి ముందు ఆయన చేతులు కడుక్కొని, ఈయన నీతిమంతుడు, ఈయనలో ఏ తప్పు లేదు అని నాకు తెలుస్తుంది కాబట్టి ఇతనిని సిలువ వేసి చనిపోయిన తర్వాత ఇతని యొక్క రక్తానికి, ఇతని యొక్క ప్రాణానికి మేము బాధ్యులము కాము. ఇతని రక్తాపరాధము మా మీద కానీ మా పిల్లల మీద కానీ ఉండకుండా ఉంటుంది అని చెప్పి ఆయన ప్రజలందరి ముందు చెప్తే ప్రజలందరూ అంటారు, నీ మీద ఆ అపరాధము, ఆ రక్తాపరాధం నీ మీద లేకపోతే మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అని ప్రజలందరూ అంటారు. అప్పుడు యేసుక్రీస్తు వారికి పిలాతు ఆ శిక్ష అమలు చేస్తాడు. అయితే ఆయన నీతిమంతుడని ఆ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి పిలాతుకు తెలుసు, ఆయన నీతిమంతుడని ఆయన భార్యకి తెలుసు, ఆయన నీతిమంతుడని అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి కొంతమందికి కూడా తెలుసు. కానీ ఆయనకి శిక్ష విధించేలాగా ప్రజలందరూ మాట్లాడారు. అందుకనే మన జీవితంలో కూడా ఈ మనుషులు ఏమనుకుంటున్నారో, మనుషుల కోసం మనము బ్రతకాల్సిన పని లేదు, మనుషుల కోసం మనం జీవించాల్సిన పని లేదు. వారు ఏదైనా అనుకుంటారేమోనని మనము నీతిని తప్పి ప్రవర్తించాల్సిన అవసరము లేదు. వారు బాధపడతారేమోనని చెప్పి మన నీతిని మనము వదులుకోకూడదు. వారు ఈ పని చేయకపోతే మనల్ని ఇష్టపడరేమోనని మనము నీతిని తప్పి ప్రవర్తించకూడదు. మనుష్యుల కోసము మనం ఏమీ చేయకూడదు, మనము దేవుని కోసం చేయాలి. ఆయన యందు మనము నీతిమంతుడుగా, ఆయన యందు మనము నిందారహితుడిగా ఉంటే చాలు. మనుషులు వేసే నిందలను బట్టి, మనుషులు చేసే దూషణలను బట్టి మనము బాధపడవలసిన పని లేదు. వారు మనల్ని నిందించినా, వారు మనల్ని దూషించినా, వారు మనల్ని తిట్టినా మనము దాని గురించి బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే వారికి ఇష్టమైన రీతిగా మనం జీవించినప్పుడు వారు మన మీద నిందలు వేయచ్చు, వారికి ఇష్టమైన రీతిగా మనము బ్రతకనప్పుడు వారు మనల్ని దూషించవచ్చు. కానీ వారి కోసము మన నీతిని తప్పి మనము ప్రవర్తించకూడదు, వారి కోసము మనము మన నీతిని వదులుకొని మనము ప్రవర్తించకూడదు. అదంతా చూసే దేవుడు ఉన్నాడు, అదంతా చూసి ఆయన మనల్ని నీతిమంతుడిగా పెంచుతాడు. ఒక రోజు వస్తుంది, ఆ యేసుక్రీస్తు వారు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు మనం ఆయన దగ్గరికి తీసుకొని వెళతాము. అప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు. ఇతడు నీతిమంతుడని ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనము ఆయన దృష్టిలో నీతిమంతునిగా ఉండటానికి, ఆయన దృష్టిలో నిందారహితుడిగా ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి. మనుషుల కోసము మనము మన నీతిని తప్పి ప్రవర్తించకుండా మనల్ని మనము జాగ్రత్త చేసుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని నీతిమంతుడిగా ఎంచుతాడు. ఆమేన్.